అనుసరించారు. ఆ అక్రమమైన మార్గంలో మీరు ప్రజల్ని కూడా అదే పందాలో మీకు 2019లో ఇచ్చిన రిజల్ట్ కి మళ్ళా ఎక్కడ కూడా మీ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా చూడండి, మీరు గమనించుకుంటే అందరూ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారండి. 2019లో వీళ్ళు చేసింది సరైనది అయి ఉంటే పాలన, వీళ్ళు తప్పనిసరిగా మళ్ళా వీళ్ళ పాలన కంటిన్యూ అయ్యేది. వీళ్ళలో ఎవరికి ఒకరికి సఖ్యత లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు భూషించుకున్నారు, అన్ని చెప్పారు. చివరాఖరికి ఏం చేశారంటే, అమ్మో ఇతను ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో అదే చేసి చూపించాడు. 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారు సార్. చేశారండి 99%. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి చేస్తే ఎందుకు ఓడిపోయారు నరేంద్ర గారు? చేస్తే ఎందుకు ఓడిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు? మీకు అదే చెప్తున్నా నేను. ఎప్పుడైనా కూడా ఇప్పుడు నేను వాగ్దానం చేస్తానండి, రాజకీయంలోకి ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను 100 వాగ్దానాలు చేస్తాను, ఆ వాగ్దానాలు నిలబెట్టుకున్నాను. కానీ ఈ కూటమి వాళ్ళందరూ ఏం చేశారు, అయ్యా మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు, మేమందరం కూడా సరైన వాళ్ళం కాకపోయినా పైన మోడీ గారు ఉన్నారు, ఆయన చాలా పక్కగా పగడ్బందీగా ఏదైనా అన్నది చేస్తారు, మేము ఆయన మళ్ళా తిరిగి కాళ్ళు పట్టుకున్నాము, మాతో జత కలవండి, లేదంటే మా యొక్క జీవితాలు పూర్తిగా శూన్యం అయిపోతాయి, ఇంకా మా బ్రతుకు తెరువు లేదు అని వెళ్ళి ఎవరినైతే తిట్టారో, అతి చండాలంగా దూషించారు, ఇదే మహానాడు వేదికగా ప్రధానమంత్రి మోడీ గారిని కనీసం ఆయన వయసుకి గాని ఆయన పదవికి గాని గౌరవమైనటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు గాని ఇదే బాలకృష్ణ గారు గారు గాని ఎవరైనా కానీ తిరిగి ఎందుకు మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుని తిరిగి తెచ్చుకొని బతుకుని ఆయన ఫేమ్ మీద గెలిచారు తప్పించి ఎవరు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేదు వీళ్ళకి. అది కూడా కాకుండా మళ్ళా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి దానికంటే మేము ఎక్కువగా మీకు ఇంకా ఫలానా ఇస్తాము, ఇప్పుడు మీరంతా చదివారు పెద్ద లిస్టు, అలా మేము ఇవి ఇస్తాము అవి ఇస్తాము, మళ్ళా సూపర్ 6 ఇది ఒకటి ఉంది, సూపర్ 6 ఒకటి ఉంది, అది చేస్తాము, ఇన్ని చెప్పుకుంటా వచ్చినప్పుడు సార్ ప్రజల అమాయకులండి. ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఇంకొక పార్టీకి ఓటేసేటప్పుడు ఇంకేదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు సహజంగా స్పందిస్తారు, ఆ పార్టీ ఓటేస్తారు, దానిలో ఎంత. కానీ మీరు అంత కరెక్ట్ గా పాలన చేసిన వాళ్ళు అయితే 2014 నుంచి 19 వరకు మీరు సరిగ్గా చేసిన వాళ్ళు అయితే మీరు ఎందుకు ఓడిపోయారని చెప్పని నేను ఈ కూటమి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నానండి. ఓడిపోయారు కాబట్టి వీళ్ళకంటూ ఎవరికి ఏ పార్టీకి కూడా ఒక ఇండివిజువాలిటీ లేదు కాబట్టి, ప్రజల్లో అనుకున్నంత బలం లేదు కాబట్టి మళ్ళా సో ఇప్పుడు సరే వాళ్ళు ఎలా గెలిచారు ఓడిపోయారు పక్కన. నరేంద్ర గారు 3 రోజుల పాటు ఉమ్మడి కడప జిల్లా వేదికగా జరిగిన మహానాడు మరి గ్రాండ్ సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా లేదా? ఏంటి కడపలో పెడితే అక్కడ మీటింగ్ జరిగినంత